ಮಾತನಾಡಲಿದ್ದಾರೆ. ಕಾರಣ ದಯಮಾಡಿ ಅವರು ಬಂದು ಈ ವಚನ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕೆಂದು ಅವರಿಂದ ವಿನಂತಿ. ಶ್ರೀ ಗುರು ಬಸವಲಿಂಗಾಯ ನಮಃ. ಬಸವನ ಮೂರ್ತಿಯೇ ಧ್ಯಾನಕ್ಕೆ ಮೂಲ, ಬಸವನ ಕೀರ್ತಿಯೇ ಜ್ಞಾನಕ್ಕೆ ಮೂಲ, ಬಸವ ಬಸವ ಎಂಬುವುದೇ ಭಕ್ತಿ ಕಾರಣ. ಕಪಿಲ ಸಿದ್ಧ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಭಕ್ತಿ ಭಂಡಾರಿ ಶ್ರೀ కులోద్ధారకుడు ఆధ్యాత్మిక క్రాంతి వీర అప్ప బసవన్న గారిని నా హృదయ మందిరంలో స్మరిస్తూ ఈనాడు అనుభవ మంటపానికి వచ్చి ప్రార్థన గావించిన అక్కన బలగ అన్నన బలగ అందరికీ శరణు శరణార్థి. ఈరోజు నేను వచన వైభవ కార్యక్రమంలో నేను ఒక ముఖ్యమైన 3 విషయాలు తీసుకోవడం జరిగింది. ఆ 3 విషయాలు చెప్పదలుచుకున్న ఆ 3 విషయాలు ఏమన్నది చెప్తాను, ఆలకించండి. 1, యతి అంటే ఎవరు, అతడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి. యతి అంటే ఎవరు, అతడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అనేది మొదటిది. ఇక రెండవది, శివ పూజకుడు ఎవరు, అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఆ శివ పూజకుడు ఎలా పూజించాలి, శివభక్తుడైన వాడు ఇష్టలింగాన్ని ఎట్లా పూజించాలి, పూజకు ఏమి అవసరం కూడా తెలుసుకునే ప్రయత్నం మనం ఈరోజు చేద్దాము. ఇంకా మూడవది, గ్రహాల గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. గ్రహాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఏమవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ 3 విషయాలు ముఖ్యంగా చర్చించుకుందాం మనము. మొదటగా యతి అంటే ఎవరు, అతనికి లక్షణాలు ఏమో మనం చూద్దాం. ಯತಿ ನೀನಾದ ಬಳಿಕ ತನುವಿನ ಹಂಗು ಹರಿಯಬೇಕು, ಮನವ ಲಿಂಗಕ್ಕೆ ಕೊಟ್ಟು ಹಾಕಬೇಕು, ಧನವ ಸ್ವಪ್ನದಲ್ಲಿ ಮುಟ್ಟಬಾರದು, ಅನ್ನವ ಆಸೆಯ ಬಿಡಬೇಕು, ಲಿಂಗದಲ್ಲಿ ಕರುಣೆ ಇರಬೇಕು, ಚಿನ್ಮಯನಾಗಿ ನಡೆಯಬೇಕು, ಚಿಂತೆಯ ಮರೆಯದು ವೈರಾಗ್ಯದಿಂದ ಇರಬೇಕು, ಕಾಮದ ಹಂಗು ಕಳೆಯಬೇಕು, ಕರ್ಮೇಂದ್ರಿಯಗಳ ಸುಡಬೇಕು, ಸ್ಫಟಿಕದಂತೆ ನಿರ್ಮಲ ಕಾಯನಾಗಿ నిశ్చింతనాగి మోక్షవ కండడే యతివరనెందు నమో నమో ఎంబెనయ్య అనేది ఇది ఒకటి వచనము. యతి అంటే ఎవరు, యతి అంటే మనకు సన్యాసి, యతి అంటే ఋషి. సన్యాసి అనేది తీసుకోండి, మీకు అర్థం తొందరగా అవుతుంది. సన్యాసికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటున్నాం. సన్యాసి ఏ విధంగా ఉండాలి, కాషాయం వేస్తే సన్యాస, ధనమాశ ఉంటే సన్యాస, ఈ విధంగా వస్తాయి లక్షణాలు. మనకు యతికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. యతి నీనాద బలిక తనువిన హంగు ఉండరాదు అంటున్నారు. తనువు అంటే శరీరం, శరీరంపై హంగు ఉండరాదు అంటున్నారు. శరీరంపై మోహ మమకారం ఉంటాయి మనకు. మనం లిప్స్టిక్ వేసుకోవడం కానీ, పౌడర్ వేసుకోవడం కానీ, జడ కట్టుకోవడం కానీ, మంచి బట్టలు కావాలి, ఇటువంటి ఆశ అనేది శరీరంకు చేసుకోవాలి. ఇటువంటి మోహం ఉండరాదు అంటే, ప్రేమ మోహం ఉండరాదు అని చెప్పేసి శరణులు చెప్తున్నారు. ఈ హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదగా జీవనం సాగించాలి. సాదాసీదగా భగవంతుడు ఎట్లా ఇచ్చిండో అట్లనే ఉంచుకోవాలి. దీనికి ఎక్కువ ఆడంబరాలు ఇయ్యరాదు, దీనికి ఎక్కువ ఉన్నత స్థితిని కల్పించుకోవద్దు అని చెప్పేసి మన శరణులు చెప్పారు. దానికి పెద్ద మహత్వం ఇవ్వరాదు అంటారు. ఎందుకంటే ఈ శరీరము నాశనం అయ్యేది, నశ్వరం అయ్యేది. ఇది ఎప్పుడైనా ఎన్ని రోజులకున్నా ఒక రోజు నాశనం అయ్యేది. కాబట్టి దీనికి అంత మహత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అందుకే నాశనం అయ్యేది కాబట్టి దీనికి పెద్ద ఆవశ్యకత లేదు, ఎక్కువ సాదాసీదాగానే ఉండాలి అని చెప్పేసి చెప్పిస్తున్నాం మన శరణులు. కానీ మళ్ళీ మనస్సును ఘనలింగకే కట్టు ఆకబెట్టను. మన మనస్సు అనేది చంచలమైందని మీకు అందరికీ తెలుసు. గుర్రంతో పోల్చరు, కోతితో పోల్చరు, ఇంకా వేరే వేరే ఎవరితోని పోల్చరు. ఈ మనసు మనది చంచలమైంది. అప్పుడే ఒక దగ్గర ఇక్కడే ఉంటాము. మన మనసు ఇప్పుడు ఈడే ఉన్నామంటే, వీడ వింటున్నామంటే, కొందరు మనసు బయట ఉంటుంది, కొందరు మనసు ఇంకొక దగ్గర ఎక్కడో ఉంటుంది. మనసు అనేది చంచలమైంది, అందరికీ తెలుసు. ఇది మనస్సు మన జ్ఞానేంద్రియాలను ప్రేరేపిస్తుంది. ఈ జ్ఞానేంద్రియం అంటే మీకు తెలుసు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మము, స్పర్శ అని చెప్పి తెలుసు మీకు. ఇవి మన మనసుతో గిటంగా వికారం చెందితే మన కళ్ళు ఏమవుతుందంటే చూడాలకూడని అన్నీ చూడాలనిపిస్తుంది. ఇక చెవులతో వినకూడదని వినాలనిపిస్తుంది. ఇక చూడాలని వాసనలన్నీ చూడాలని అనిపిస్తుంది, గ్రహించాలనిపిస్తుంది. ఈ నోటి ద్వారా తినకుండా అన్నీ తినాలనిపిస్తుంది. ఈ స్పర్శ ద్వారా చేయకూడని పనులన్నీ చేయాలని చెప్పేసి చేయిస్తుంది ఇది. అందుకే మన మనసు జ్ఞానేంద్రియాలతో వికారం చెందితే ఇవన్నీ చేయాలనిపిస్తుంది. అందుకే మన మనసును ఏమైందంటే ఘనలింగానికంటే ఆ భగవంతుని స్మరణలోనే ఎప్పుడు ఉండాలి, భగవంతుని మీద దృష్టి పెట్టాలి, భగవంతునికి అర్పితమే ఉండాలని చెప్పేసి అన్నారు. ధనవ స్వప్నದಲ್ಲಿ ముట్టబారదు అన్నాడు. ఈ ధనము మనిషికి చెడు విషయాలపై తొందరగా ఆకర్షించడానికి కారణభూతం అవుతుంది. ఎప్పుడైతే ధనము ఎవరి దగ్గర అయితే ఉండడో వాడు నిజాయితీగా చాలా మంచిగా ఉంటాడు. ఎప్పుడైతే ధనం హెచ్చుగా అవుతుంటుందో వాడు చేయాలనిపిస్తుంది, చేయకూడదని చేయాలనిపిస్తుంది. ఇది చెడు విషయాలపై తొందరగా ఆకర్షితమయ్యడానికి చేస్తుంది. కాబట్టి ఈ ధనాన్ని గుటంగా మనం ఎంత ఉంచాలో అంతకే ఉంచాలి. ధనం ఉంటే దురలవాట్లకు, దుర్విషయాలకు తొందరగా మనిషి లోనవుతాడు. కాబట్టి
ఇవన్నీ ధనం కూడా ఎక్కువ దాని మీద ఆశ ఉంచకుండా భగవంతుడు ఇచ్చింది దాంతో సంతృప్తికరంగా జీవితం సాగించాలని చెప్పేసి శరణుడు ఇక్కడ చెప్తున్నారు. అన్నది ఆశయ బిడబేకు అన్నారు. శరీరానికి ఎంత ప్రసాదం అవసరమో అంతే తీసుకోవాలన్నారు. హెచ్చు వద్దన్నారు. ఎక్కువగా సేవించినట్లు ఏమవుతుందంటే శరీరం తామసానికి గురవుతుంది. తామసానికి గురవుతుందని చెప్పేసి యతీశ్వరుల నమ్మకం. యతీశ్వరులు అంటే సన్యాసుల నమ్మకం. ఆ తామసం వలన ఏమవుతుందంటే నిద్ర ఎక్కువ వస్తుంది, కామ క్రోధాలు పెరిగిపోతాయి మనిషికి. ఆ కామ క్రోధాలతో సన్యాసత్వానికి అపకీర్తి వస్తుందని చెప్పేసి వారు హెచ్చరించారు. హితం అన్నారు మనుషులని. మితం అన్నారు. మితం కాదు, మితం అన్నారు. మితం అంటే కొంచెం తీసుకోవడమే శరీరానికి ఆరోగ్యకరం అని చెప్పేసి. ఇప్పుడు మౌలిక మారయ్య కాశ్మీర్ రాజు, ఆయన పేరు మహాదేవ భూపాల. తర్వాత కళ్యాణానికి వచ్చి మౌలిక మారయ్యగా మారి కట్టెలు కొట్టే కార్యక్రమం చేసి అతడు ఏమన్నాడంటే, మనకు కడుపుకు పిడికెడు అన్నం చాలని చెప్పేసి, పిడికెడు బియ్యంతో చేసే అన్నం చాలు, ఒక గ్లాస్ పాలు చాలన్నాడు. పాలు చాలు, మళ్ళీ పడుకోవడానికి అర్ధ మంచం చాలన్నాడు. ఎందుకంటే మితంగా ఉండాలి, అన్ని మితంగా వాడుకోవాలి, మితంగానే ఉండాలని చెప్పేసి ఇచ్చేసాడు మన శరణుడు మౌలిక మారయ్య గారు. ఇక చిన్మయ నాగి నడియబేకు అన్నాడు. చిన్మయ నాగి అంటే ఆ పరమాత్ముడు అయ్యానని వాళ్ళే. చింతాక మార్తిచ్చి చిన్మయ నిత్యాగా అని చెప్పేసి అంటారు. చింతం చేయొద్దు. ఆ భగవంతుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం చింత చేయాల్సిన అవసరం లేదు. ఏ విషయానికి చింత చేయాల్సిన అవసరం లేదు. మనకు భగవంతుడు ఏది ఇవ్వాలనుకుంటున్నాడు, ఏది తీసుకోవాలంటున్నాడు ఆయన ఇష్టం. అది మనకి ఎలా ఉంచాలనుకుంటున్నాడు ఆయన ఇష్టం. ఇలా ఉంచాలనుకుంటే ఆయన ఇష్టమే. ఇంకా ఇంకొక ఉన్నత స్థానం ఉంచాలంటే ఆయన ఇష్టమే. అది మన ఇష్టం కాదు. ఏమన్నా మనం అభివృద్ధి చెందితే మన టాలెంట్తో అభివృద్ధి చెందినాం అన్నది మూర్ఖత్వం. అది భగవంతుడు మనకు ఆ స్థానంలో ఉంచాలనుకునేటప్పుడు ఉంచుతాడు అంతే. చింత చేయరాదంటాడు. ఆ భగవంతుడే మనతో ఉండగా చింతయ మరెదు వైరాగ్య నింద ఇరబేకు. ఏ విషయాలైనా మనం చింత ఎక్కువగా చేయకుండా, ఇది కావాలి అది కావాలి అని ఆశ మోహాదులతో నడుచుకోకుండా వైరాగ్య భావంతో ఉండాలి. వైరాగ్య భావం అంటే ఉందా వచ్చిందా పర్వాలేదు, రాలేదా పర్వాలేదు. ఎంతకంటే ఒక స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి అని చెప్పేసి మన శరణులు చెప్తున్నారు. వచ్చిందా సంతోషం స్వీకరించు, భగవంతుడు ఇచ్చిందని చెప్పేసి. రాలేదా మరీ సంతోషంగా ఉంటాం, భగవంతుడు ఈ విధంగానే అనుకుంటున్నాడు, ఈ విధంగానే చేస్తున్నాడు అని చెప్పేసి మనం సంతోష భావనతోనే ఉండాలి. మరి తర్వాత కామద హంగు కలియబేకున్నాడు. కామ అంటే ఇక్కడ కోరికలే గుర్రాలు అంటారు. మనకు కోరికలకు అంతు లేదు. ఒక కోరిక మనం కోరుకుంటే అది నెరవేరితే ఇంకో కోరిక పుట్టుకొస్తుంది. ఆ కోరిక తీరితే ఇంకోటి కొత్తది పుట్టుకొస్తుంది. ఇంకోటి కోరిక తీరితే ఇంకోటి. కోరికలకు అంతే లేదు. ఒక్కటి అయిపోయిన తర్వాత సీరియల్గా వస్తూనే ఉంటాయి. టీవీ సీరియల్ మీ ఆడలు చూస్తారు, టీవీ సీరియల్స్ వస్తూనే ఉంటాయి కదా. కోరికలకు అంతలేదు కాబట్టి కోరికలు కూడా త్యజించాలని చెప్పారు. కామద హంగు అంటే ఇంకో అర్థంలో పరశీలత్వానికి కూడా లోను కాకుండా అనే అర్థం కూడా మనం వాడుకోవచ్చు. ఇది కర్మేంద్రియ సుడబేకు. కర్మేంద్రియాలు కాల్చివేయాలి. కర్మేంద్రియాలు అంటే వాక్కు, పాద, పాణి, గుద, గుహ్య. ఇవి కర్మేంద్రియాలు. ఇవి కాల్చివేయాలని చెప్పారు మన శరణులు. ఇవి ఎప్పుడు మనకు క్రియలు చేపిస్తూనే ఉంటాయి అన్నట్టు, చెడు క్రియలు. ఇది మన మనసుతో గిటంగా అనుసంధానమై ఉంటే మాత్రం ఈ క్రియలు ఎప్పుడు మనకు ఏవో ఒకటి చేసి ఒట్టిగా ఉండేవి, ఎప్పుడు ఏదో ఒక క్రియలు చేపిస్తూనే ఉంటాయి. తర్వాత లింగంపై కరుణ ఉండాలన్నాడు. స్ఫటికదంతే నిర్మల కాయక నాగి నిశ్చింత నాగి మోక్షవ కండడే యతివరెందు నమో నమో అనాది అన్నారు. ఈ స్ఫటికదంతే అంటే స్ఫటికం చాలా పారదర్శకంగా ఉంటుంది. ఒక స్ఫటికాన్ని మనం తీసుకుంటే ఎటువైపు చూసినా కూడా ఇక్కడ ఉంది, ఇది పట్టుకొని చూస్తే ఇక్కడ ఉన్నది అక్కడ కూడా కనిపిస్తామంట. పారదర్శకంగా అక్కడ ఏముందో చాలా పారదర్శకంగా కనిపిస్తుంది. ఎటువైపు చూసినా స్పష్టంగా కనిపిస్తుందన్నమాట ఆ వస్తువు. స్ఫటికానికి అంత పారదర్శకత ఉంటుంది కాబట్టి స్ఫటికదంతా ఇరబేకని చెప్పేసి మన మనసు కూటంగా లోపల ఒకటి బయట ఒకటి ఉంచుకోకుండా పారదర్శకంగా లోపల ఏం ఆలోచిస్తామో బయట కూడా అదే ఉండాలి, బయట ఏం ఆలోచిస్తామో లోపల కూడా అటువంటిదే పారదర్శకంగా ఉండాలని చెప్పేసి మన శరణులు చెప్పారు. నిర్మల కాయక నాగి అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఇప్పుడు ఉలివికి వెళ్ళినాం. నిర్మల కాయకం అంటే ఏమదనేది నేను చెప్తాను. మనం ఉలికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ హరళయ చలిమి అని ఉన్నది. చూసిన వారికి తెలుస్తుంది, చూడని వారు ఉంటే కూడా చూసి అక్కడ తరించవచ్చు. ఆ హరళయ చలిమి ఏమంటే నిర్మలంగా ఉంటుంది. అక్కడ కొంచెమే ఉంటుంది, ఒక 4 ఫీట్లే ఉంటుంది. అక్కడ ఎప్పుడు నీరు పారుతూనే ఉంటుంది. అది పారదర్శకంగా ఉంటుంది. చూసిన వారికి ఎట్లా ఉంటుందంటే అందులో ఒక ఆకు గిటంగా పడ్డా కూడా మనకి కిందికి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రూపాయి బిల్ల కనిపించినా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఆ హరళయ చలిమి లోపల నిర్మలంగా ఉంటుంది. మళ్ళీ అది దాంట్లో ఏమి ఒడుదొడుగులు ఉండవు. పారదర్శకంగా మొత్తం స్ఫటికంగా నిర్మలంగా నిశ్చింతగా ఉంటుంది. అది లోపల బయట ఎవరైతే ఒకే తీరుగా ఉండి నిర్మల మనసుతో నిశ్చింతగా ఉంటారో వారికి యతీశ్వరులు అన్నారు. అటువంటి శరణులకు నేను పాదాభివందనం చేస్తాను, నమో నమో అంటాలని చెప్పేసి మన శరణులు చెప్పినారు. ఇంకా శివభక్తుడు ఎవరు, రెండవది శివ పూజకుడు ఎవరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. జలదింద మజ్జనవ మాడివిరి
జల మీనదెంజలు అడవియం తిరిగి పుష్పవతందు శివంగర్పిశివురి పుష్ప భృంగదెంజలు పంచాభిషేక మాడువురి క్షీర కరువినెంజలు మధువ అభిషేకవ మాడువురి మధుకరమయం అంటే తేనెటీగలు. ఇవన్నీ చేసేవారు శివభక్తుల అని క్వశ్చన్ వేస్తున్నారు. శివ పూజకులు కానేకాలని చెప్తున్నారు మన శరణులు. నీటితో అభిషేకం చేస్తాం. ఇప్పుడు శ్రావణం వచ్చింది, శివాలయాలకు పోతారు. శివాలయాలకు పోయి బిందెల కొద్ది నీళ్ళు పోస్తూనే ఉంటారు. ఏం చేస్తారు? మేము అభిషేకం చేస్తున్నాం పుణ్యం వచ్చిందని చెప్పేసి అనుకుంటారు. బిందెల కొద్ది నీళ్లు పోస్తే నువ్వు ఏమిచ్చి భగవంతునికి ఇష్టదుడు అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తున్నారు శరణులు. నీరు పోసి మజనం చేస్తారు. కానీ ఆ చేప ఏముంటుందంటే చేప ఎంగిల్ చేసింది ఉంటుంది. అందులో మలమూత్రాలు చేప అందులో వదులుతూనే ఉంటుంది, కప్ప వదులుతూనే ఉంటుంది. ఇంకా ఏవైతే సరీసృపాలు ఉన్నాయో నీళ్ళల్లో ఉంటాయి కదా, అవన్నీ వాటి ఎంగిలే నీళ్ళు. మీరు ఏమిచ్చి మీరు భక్తులైందని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చేస్తాడు. మళ్ళీ ఆ నీరు పరిశుద్ధం కావని చెప్పేసి మన శరణులు అంటారు. ఎవరో తవ్విన బావి నీరు తెస్తారు, ఎవరో కట్టిన గుండంలో నీరు తెచ్చి పూజ చేస్తే ఆ పూజాఫలం మీకా లేక ఆ బావి తవ్విన అతని దాన్ని ప్రశ్నిస్తున్నారు. మనం బావిలో నీరు తెస్తాం, బావి ఎవరిదో కట్టిన నీళ్ళు చేరుకొని వస్తాం. ఆ బావి తవ్విన వానికి పుణ్యం వస్తుందా, లేకుంటే ఆ నీళ్లు తెచ్చి లింగానికి వచ్చిన వానికి పుణ్యం వస్తుందా అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నారు. మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది మీకని ఆ బావి తవ్విన వానికని స్పష్టిస్తారు. ఇక అడవి తిరిగి, అడవి అంటే ఇప్పుడంటే అడవి లేదు, కానీ పాతకాలం లోపల అడవి ఉండి అక్కడ పోయి వాళ్ళు పండ్లు పూలు కాయలు తెచ్చి దేవుడికి అర్పిస్తుంది. ఇప్పుడైతే మంది ఇంట్లో ముందులో ఎవరైనా చెట్టు ఉంటే ఆ చెట్టును పొద్దున పూలు తెంపుకొని పూజ చేసేస్తారు. మీరు మాకు పుణ్యం వస్తుంది మూర్ఖ భావంతో ఉంటారు. కానీ ఆ పూలు 9 ఎంగిలి, ఆ పూలు 9 మీద కూర్చొని చేస్తేనే అవి ఫలీకరణం చెంది మొగ్గలు పువ్వుగా ఎదుగుతాయి. ఆ పూలు కూడా 9 ఎంగిలి అంటని చెప్తున్నారు శరణులు. ఇక అభిషేకం చేసి మురిసిపోతున్నారే, ఆ పాలు ముందే దూడ ఎంగిలి చేసినవి. ఎప్పుడైతే పాలు మనకు కావాలని పితికినప్పుడే ఆ ఆవు దగ్గరికి దూడను వదిలినప్పుడే అది చుంబించిన తర్వాతనే మనము పాలు పితకడానికి అర్హత సాధిస్తాం. ఆ తర్వాతే పాలు పితికి అభిషేకం చేస్తాం మనం. ఆ పాలు కూడా ముందు దూడ ఎంగిలి చేసిందని చెప్తున్నారు. అవి కూడా దూడ ఎంగిలి అయిపోయినాయి. ఇక మధువ అభిషేకవ మాడి అంటే మధువును తేనెటీగలు ఇది విసర్జించినవన్నా అనుకోండి, మలమైన అనుకోండి, ఏమైనా అనుకోండి, ఈ పుష్పాలతో ఉండే మకరాన్ని తెచ్చి అవి నిర్మించుకుంటాయి. అవి తేనెటీగలు, అవి ఎంగిలి చేసినవే మనకు తేనెటీగలు. అవి అక్కడ తేనెని కడతాయి. అవి తెచ్చి మనము తేనెభిషేకం, పాలాభిషేకం, నెయ్యిభిషేకం ఏమేమో చేస్తుంటాము. ఇవన్నీ మనకు భగవంతుడు వేరే ఒకటికి ఇచ్చిండు. అవిటిని మనము లాక్కొని మనము పూజలు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ శరణులు మనకు చెప్తున్నారు. కానీ మనం ఏమిచ్చి భక్తులమైనామని చెప్పేసి మనం ఏమిచ్చి చేయాలి అనేది కూడా కావాలి. బయటి వస్తువులు భగవంతుడు సృష్టించినవి భగవంతుడికే ఇచ్చి మనం పుణ్యం అనుకుంటే కాదు. మన మనస్సు ఏమైతుందో, నిర్మల మనస్సు ఏమైతుందో, ఆ నిర్మలమైన మనస్సు మనం భగవంతునికి అర్పిస్తే చాలని చెప్పేసి మన శరణులు చెప్పాను. ఈ అంబల ఉండొద్దు అని చెప్పారు. ఇటువంటి అంబల ఉండొద్దు. ఇంకా ఏమందంటే ఒకటి సూళగే విటున హంబలు. ఈ సూళె అంటే వేశ్య. ఈ వేశ్యకి ఏముంటుందంటే విటుని హంబల ఆతృతనే ఉంటుంది. ఎవరు వస్తారో ఈరోజు నాకు ఎవరు ధనం ఇస్తారో, నేను ఎవరికి ఇది చేసుకోవాలనే ఒక ఆతృతనే ఉంటుంది. ఇంకోటి ఏమంటే శీలవంతానికి భవ్య హంగలు. ఈ శీలం అని చెప్పేసి అంటారు కదా, వీళ్ళకి చావు పుట్టుకల ఆతృత ఉంటుంది. వీళ్ళకు శీలం తట్టుకోవద్దనే ఆతృతనే ఉంటుంది. నిత్య ప్రసాదికి వ్యక్తిని హంబలు. నిత్య ప్రసాదం ఎవరైతే భగవంతుడు చేస్తాడో వాడు ప్రసాదం చేసినా నేను పిల్లి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఇదో వానికి అదే ఆతృత ఉంటుంది. వాని దృష్టి అంతా ఆ పిల్లి మీదే ఉంటుంది, ప్రసాదం మీదే ఉండదు వానికి. ఆ పిల్లి ఎప్పుడు మూతి పెడుతుందో, అది ఎప్పుడు పాడైపోతుందో అనే ఒక చింతనే ఉంటుంది వానికి. ఇంకా బ్రాహ్మణునికి సూతక హంబలు. బ్రాహ్మణునికి ముట్టు తట్టు అనే సూతకేమో ఉంటుంది. వీరు భక్తులు. ఈ లక్షణాలు ఎవరైతే ఉంటాయో వీళ్ళు భక్తులు గారని చెప్తున్నారు. ఇంకా చనిపోతే సృష్టి ఉంటుంది బ్రాహ్మణునికి. ఈ 13 రోజులు ముట్టవద్దు, 11 రోజులు ముట్టుకోవద్దు, ఇది చేయాలి. వాళ్ళ దగ్గరికి పోతే ఏదన్నా కూడా చెప్తానే ఉంటాడు. మీరు ఇల్లు ఇవ్వాలని చెప్తారు, మీరు ఈ అభిషేకం చేయాలి, మీకు ఈ టైంలో వచ్చిండు, అరే 2 నిమిషాల ముందు చెప్తే మంచిగా ఉండే, 2 నిమిషాల తర్వాత వచ్చింది కాబట్టి మీకు దుర్ముహూర్తం వచ్చింది, మీకు అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి మనకు శోషణనే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ శోషణను మనం అర్థం చేసుకొని నడవాలి. మన శరీరం ఇదంతా చెప్పలేదు. భగవంతుడు సృష్టిస్తుంది ఉన్నది. భగవంతుడు ఎప్పుడు పుట్టిస్తాడో తెలియదు, ఎప్పుడు తీసుకుపోతాడో తెలియదు. దాని గురించి మనం చింత చేయాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలు ఉన్నాను భక్తులు కాదని చెప్పారు. వీరు భక్తి శూన్యులు అంటారు మన శరణులు. మన భక్తులు అంటే ఎవరు అని చెప్పేసి మనం క్వశ్చన్ వేస్తున్నాం. సత్యವೆಂಬ గంధవ హచ్చి, నిత్యత్వವೆಂಬ అక్షయ నిట్టు, నిజವೆಂಬ ಅನ್ನವ మాడి, నిర్మలವೆಂಬ ತುಪ್ಪವ ನೀಡಿ, ನಿರುಪಮ ಅವಸ್ಥೆಯಿಂದ ನೈವೇದ್ಯಂ ಕೊಟ್ಟು, ಕಾಮ ಕ್ರೋಧವೆಂಬ ಭಕ್ತಿಯ ಹೊಸೆದು, ಗುರು ಪ್ರಣತುವೆಂಬ ಪ್ರಣತಿಯೊಳಗೆ ನಿರ್ಮಲವೆಂಬ ತೈಲವಂ ಎರೆದು, ಜ್ಯೋತಿಯ ಮುಟ್ಟಿಸಿ ನಿರ್ಮಲಲಿಂಗ ಕರ್ಪಿಸಿ ಮೋಕ್ಷವ ಕಂಡಡೆ,
శివ పూజకనందు నమో నమో ఎంబెనయ్య అని చెప్పేసి అన్నారు. సత్యం అనే గంధం పెట్టాలి. సత్యం అనే గంధం ఇక్కడ శరణులు నిజం అనేది వాడలేదు, మనం గుర్తుపెట్టుకోవాలి. సత్యం అనేది వాడినరు. నిజం ఏమదంటే ఇప్పుడు మీరు అంతా కూర్చున్న నిజం కానీ సత్యం కాదు. మీరు కొద్దిసేపలకి వెళ్ళిపోతారు, ఎక్కడో వెళ్ళిపోతారు, మీ సొంత స్థలాలకు వెళ్ళిపోతారు. అది నిజము కానీ సత్యం అంటే ఎప్పుడైతే మారంది ఉంటుందో దాన్ని సత్యం అంటారని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ సత్యం మారదని గ్రహించాలి మనం. సత్యం అనే గంధం పెట్టి, నిత్యమనే అక్షితలు వేసి, నిజమనే ప్రసాదం చేసి, నిర్మలమైన నెయ్యిని వడ్డించి, నిరుపమ అవస్థ ఇంద నైవేద్యం కొట్టు. అంటే రూప అంటే కనిపించేది మనకు, రూపం అంటే కనిపించేది, నిరూపం అంటే రూపం లేని అవస్థతో నైవేద్యం సమర్పించాలి అని చెప్పేసి అన్నారు. రూపం లేని నైవేద్యం సమర్పించి భక్తుని కావాలని చెప్పేసి అన్నారు. ఇక కామ క్రోధ అనే బత్తిని పేని, మనం ఇప్పుడు దీపానికి పేనాలి అంటే మనకు బత్తి కావాలి. దూదితోని కామక్రోధ అనే బత్తిని పేనాలంటున్నారు. 2 పేనిన తర్వాత ప్రణతిలో ప్రశాంతమైన నూనెను పోయమంటున్నాడు. పోసి జ్యోతిని ప్రజ్వలింపజేసి పారదర్శకంగా లింగానికి అర్పించమంటున్నాడు. పారదర్శకంగా అంటే నీకు ఇది అక్కడ ఇక్కడ ఏం గుణంగా లేకుండా స్వచ్ఛంగా అర్పించాలని చెప్పి చెప్తున్నాడు. ఆ ప్రశాంతమైన పారదర్శకమైన లింగానికి అర్పించి ఎవరైతే మోక్షాన్ని పొందుతారో వారి పాదాలకు నేను నమస్కరిస్తాను, వారి పాదాలకు నమో నమో అంటాను, వారి పాదాల దగ్గర భ్రమరమై ఉంటాను అని చెప్పేసి శరణులు చెప్పారు. ఇక పరశ్రీని ముట్టకుండా ఉండడమే శీలం మనకు. పరద్రవ్యాన్ని ఆశపడక అపహరించక ఉండడమే ఆచారం మనకు. పరనిందను మన చెవులతో వినకపోవడమే నిత్య ప్రసాదతత్వం అని చెప్పి గుర్తు చేసుకోవాలి మనం. ఈ పరులను దూషించకుండా ఉండడమే బ్రహ్మత్వం. బ్రహ్మత్వం అంటే ఏం కాదు, బ్రహ్మత్వం సాధించడం అంతే. మనం పరులను దూషించకుండా ఉండడమే, ఇతరులను దూషించొద్దు, మనం తిట్టొద్దు, అదే బ్రహ్మత్వం. ఇంకా ఏమీ లేదు. ఇక వీటిని పాటించడం ఏమిటంటే మన విధి అయి ఉండాలి. వీటిని ఒకవేళ మనం పాటిస్తే అదే ఒక భగవంతుడికి పెద్ద నమస్కారం పెట్టినట్టు. ఆ నమస్కారం మనకు లింగాయతుల సంస్కారమై ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇష్టలింగం అనేది మనకు లభించిన పెద్ద వరము. మనకు శరణులు ఇష్టలింగాన్ని బసవన్న గారు 12 సంవత్సరాల కఠోర పరిశ్రమతో మనకు ఇష్టలింగాన్ని మనకు చేయించిండు, మనకు చూయించిండు. ఆ ఇష్టలింగాన్ని చేయడానికి కూడా మనకు 12 సంవత్సరాల టైం పట్టింది ఆయనకు. అది ఒక పెద్ద పరిశ్రమని. అది పరిశ్రమని అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది చూడు, అటువంటి పరిశ్రమని. మన ఇంట్లో ఉంటే మన దేహంపై పరిశ్రమని పెట్టుకొని వేరే పదార్థానికి చేయి చాచకూడదని చెప్పేసి మన అంగం పైనే పరిశ్రమని ఉన్నది. అంగం పైన పరిశ్రమని అటువంటి ఇష్టలింగం ఉన్న తర్వాత మనము వేరే పదార్థాలకు వేరే దానికి చేయి చాచకూడదు, నోరు తిరగకూడదు అని చెప్పేసి వచ్చాడు. ఇప్పుడు రోగం వచ్చినప్పుడు మనకు ట్యాబ్లెట్ తెలుసుకుంటే మనకు రోగం తగ్గుతుందా? తగ్గదు. కాబట్టి ట్యాబ్లెట్ తెలుసుకుంటే రోగం తగ్గదు, ట్యాబ్లెట్ వేసుకుంటే రోగం తగ్గుతుంది మనకు ఏదైనా వచ్చినప్పుడు. కాబట్టి అలాగే ఇష్టలింగం ధరించిన మాత్రాన లింగాయతుడు కాదు వాడు జాతి లింగాయతుడు అవుతాడు, కానీ శరణతత్వ లింగాయతుడు కాదు అనే సత్యాన్ని గ్రహించాలి మనం. లింగాయతుడు లింగాయం వేసుకున్నంత మాత్రం లింగాయం కాదు, వాడు జాతి లింగాయతుడు, తత్వ లింగాయతుడు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ట్యాబ్లెట్ తెలుసుకుంటారు, మీరు లింగం వేసుకున్నాం, మాకు లింగం ఉంది, మేము లింగాయతులం, అది కాదు. ట్యాబ్లెట్ వేసుకుంటే ఎట్లయితే రోగం తగ్గుతుందో నిత్య లింగార్చన నిత్య పూజక చేయాలి. చేసినప్పుడే మనం లింగాయతం తత్వ లింగాయతం అవుతామని చెప్పేసి మీరు అందరూ క్షుణ్ణంగా గుర్తించాలి. ఇక లింగ సామరస్యం అంటే అంగంతో లింగాన్ని సమరం చేసిన వాడే తత్వలింగాయతుడు. అనుభవం అనడానికి వస్తే అనుభవం రాదు, అనుభవం తెలుసుకోవాలి, చెప్పేది గ్రహించాలి అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు ఒక అయస్కాంతం ఉంది, దాని గుణం ఏమది? ఆకర్షించడం. ఆకర్షణ ఏది ఆకర్షిస్తుంది? లోహంకే ఆకర్షిస్తుంది, అది ఇనుపముకొని ఆకర్షిస్తుంది. కానీ అదే బంగారం వెండి వజ్రాలు ఆకర్షించదు, తనకు కావాల్సిందే అది ఆకర్షిస్తుంది. అది ఏది కావాలో అది ఆకర్షిస్తుంది. అలాగే అనుభవం అంటాం కూడా ధనవంతుడా బీదవాడ భూస్వామ్య వ్యాపారాన్ని చూడదు, అనుభవమే చూస్తుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళే అనుభవమే చూస్తుంది, వాడు ఎంతవరకు మారిండు, ఏం చేస్తున్నాడు, తత్వలింగాలు జాతిలింగాలు అని చెప్పి అదే చూస్తుంది. అనుభవం అంటే మనం గుర్తుంచుకోవాలి. ఇక ఇష్టలింగంపై మనకు గారుడ నిష్ట ఉండాలని అన్నాడు శరణుడు. గారుడు అంటే కూడా మనకి ఏమో తెలుసుకోవాలి. ఇక్కడ గారుడ అంటే గ్రద్ద ఆకాశంలో అది ఎగురుతుంది, చాలా పైకి ఎగురుతుందని మీకు అందరికీ తెలుసు. అది భూమిపైన తన ఆహారం ఏమైతే ఉంటుందో ఒక పామును తీక్షణ దృష్టి చూస్తుంది, దాని దృష్టి చాలా గొప్పగా ఉంటుంది. అది పాముని కింద చూసింది అంటే తన కాళ్ళతో పట్టుకొని మీదికి తీసుకపోయి దాన్ని చంపేసి దాన్ని ఆహారంగా తీస్తుంది. దాన్ని చంపే గుణం ఉన్నది దానికి. కాకపోతే ఏమంటే దాని దృష్టి ఎంత క్షుణ్ణంగా ఉన్నదనేది మనం ఇక్కడ గ్రహించాలి.
తన కళతో మంది తీసుకెళ్తారు. అలాగే మనం ఇష్టలింగం కూడా అంతే తీక్షణతో ఉండాలి, అనిమిష దృష్టితో శివయోగ చేయాలని శరణుల అభిప్రాయం. ఇక్కడ పాము అంటే విష జంతువు. ఆ విష జంతువు అంటే ఏమదంటే అరిషడ్ వర్గాలు అంటే మీకు తెలుసుది. అర్థ కామ క్రోధ లోభ మోహ మద మస్తారాలు అని చెప్పేసి మీకు ఈ 6 ఉంటాయి. ఈ 6 ఏమైందంటే ఇవి అక్కచెల్లెల లాంటివి. ఇవి ఇక అక్కచెల్లెల లాంటి అనే బదులు కంటే కూడా ఒక తల్లికి 6 పుత్రులు సంతానం ఉంది అనుకుందాము. ఈ సంతానం అని చెప్పేసి అనుకుంటే ఏం చేస్తారంటే ఒక 6 మంది ఒక ఇంట్లో ఉండి ఒక పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. 6 మంది అల్లరి చేస్తూ ఉంటారు. అల్లరి చేస్తూ ఉంటే తల్లి ఏం చేస్తుంది, ఇంట్లో నుంచి ముందు అల్లరి చేయొద్దు అని చెప్తుంది. అల్లరి చేయొద్దు అని చెప్పిన తర్వాత ఏం చెప్తుంది, కొంచెం ఇంకా అల్లరి చేస్తున్నారు అనుకో కొంచెం గద్దిస్తుంది. ఇంకా అల్లరి చేస్తున్నారు అనుకో ఒకసారి బెదిరిస్తుంది. ఇంకా అల్లరి చేస్తున్నారు అనుకో కట్ట తీసుకొని వచ్చి వీపు విమానం మోతిస్తుంది. ఇలాగే మనకు కూడా అర్థకామ ఇది కామ క్రోధ లోభ మోహ విషయాలు అనేది కూడా మనకి ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటాయి. కాబట్టి మనం వీటిని లింగ పూజతో నిత్యం శుద్ధి కావాలని చెప్తున్నారు. లింగ పూజ ఎప్పుడైతే మనం నిత్యంగా శుద్ధమవుతామో మన మనసు తేలిక పడుతుంది అని చెప్పి శరణులు చెప్పారు. ఇక మనం ఎప్పుడైతే ఇష్టలింగం ధరించాలని చెప్పేసి శరణులు చెప్పి, ఇష్టలింగం ఎందుకు ధరించాలి అంటే ఇప్పుడు మనం ఇంటి ముంగలు ఏం చేస్తారు, కుక్కను పెంచుకుంటారు, కొందరు పిల్లిని పెంచుకుంటారు, దర్వాజా ముంగల కట్టేస్తారు, గేటు ముంగల కట్టేస్తారు. కట్టేసినప్పుడు పిల్లి ఉంటే ఇంకొక పిల్లి వస్తుంది, ఏమో వస్తాయి, అన్నీ వస్తూనే ఉంటాయి. కుక్క ఉన్న గుట్టంగా ఇంకో వేరే వస్తువులు దాన్ని చేసుకొని మచ్చిక చేసుకొని వస్తూ ఉంటాయి. అదే గిట్టంగా ఇంటి ముందు మనం గేటు ముందు శివం కట్టేసినాం అనుకోండి, శివం కట్టేస్తే ఏదైనా జంతువులు వస్తాయా, రావు. కాబట్టి మనం కూడా ఈ ఇష్టలింగం అనేది కూడా మా అంగంపై విధించింది. ఇది శివం లాంటిది. దీని మీద ఉండే 6 మంది సంతానం ఏమైతే ఉందో కామక్రోధ లోభ మోహాలు అనేది ఏమైతే ఉన్నాయో ఈ ఇష్టలింగాన్ని చూసి దూరమే ఉంటాయి. ఈ ఇష్టలింగం లోపలికి మన గేట్ లోపలికి మన ఇంట్లో లోపలికి ప్రవేశించాయి. కాబట్టి మనం ఈ ఇష్టలింగం ధరించాలి. ఇది ఒక్కసారి గిట్టంగా కలిసిందంటే కామక్రోధ లోభ మోహాలు అనేది ఏమైందంటే పటాపంచలు అయిపోతాయి, మన దగ్గరికి రావు. ఇవి మన దగ్గరికి రాకుంటే మనం నిశ్చింతగా ఉంటాము. ఇవి ఎప్పుడైతే మన దగ్గరికి అంటిముట్టుకొని ఉంటాయో, ఎప్పుడైతే మన లోపలికి ప్రవేశిస్తాయో మన లోపల దుర్గుణాలు అనేది పుడతాయి. కాబట్టి దుర్గుణాలని పుట్టకుండా సద్గుణాలు రావాలంటే మనం ఇష్టలింగం ఖచ్చితంగా ధరించాలి, ఇష్టలింగ పూజ చేయాలని చెప్పేసి మన శరణులు చెప్తున్నారు. ఇక్కడ మేము చెప్పేటి అన్ని శరణుల అభిప్రాయం కానీ మా సొంత అభిప్రాయం కదంటే మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మేము చెప్పిందంతా ఒక చేతితో విని ఇంకో చేతితో విడిచిపెట్టరాదు. టైం పాస్ చేయడానికి కాదు ఈ అనుభవం ఉన్నది, పరివర్తన చెందడానికి అని చెప్పి గ్రహించాలి. అది గ్రహించిన రోజే అనుభవం అంటే పనికి ఒక సార్థకత ఉంటుందని చెప్పేసి గ్రహించాలి. ఇక కొందరు ఏం చేస్తారు, ఇక్కడనేమో వస్తారు, ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తారు, లాస్ట్కు హారతి చేస్తారు. హారతి చేసిన తర్వాత ఇక్కడ హరహర మహాదేవ అంటారు, మళ్ళీ ఇంకో దగ్గర పోయేమో గోవింద గోవింద అంటారు. ఇది కాదు మనం ఆచరించాల్సింది. ద్వైతాన్ని వదలాలి, మనము అద్వైతాన్ని పాటించాలి. ద్వైతం అంటే బహుదేవోపాసన కిందికి వస్తుంది, అద్వైతాన్ని అంటే ఏకదేవోపాసన కిందికి వస్తుంది. భగవంతుడు ఒక్కడని ప్రతి వేదాలలో కూడా మీరు ఎక్కడైనా పోయి చూడండి, వేదాలలో కూడా మీకు అద్వైతం గురించి చెప్పారు కానీ ద్వైతం గురించి చెప్పలేదు. ద్వైతం గురించి ఇక్కడ చెప్పారంటే మీకు శోషణ చేయడానికి ద్వైతం గురించి చెప్పారని చెప్పేసి మీరు ఆలోచించాలి. వారి దైవత్వం అద్వైతాన్ని ఆచరించాలి. మనము వారి ఆచరణ మనం నడవకుంటే వారిని మనం అవమానించినట్లయితుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం శరణులు చెప్పింది ఆచరించకపోతే వాళ్ళకి అవమానించినట్టే కిందికి లెక్క. మన శరణులు దయామయులు, దైవే ధర్మద మూలమయ్య అని చెప్పేసి అన్నారు బసవಣ್ణ గారు. వేరే ధర్మంలో దయ లేదు, శోషణ ఉంది. మీరు ఎంతో చూస్తూ ఉన్నారు, అన్నిట్లో శోషణ ఉంది, మనందరికీ తెలుసు. మన లింగాయత ధర్మాన్ని మించిన ధర్మం లేదని విజ్ఞానులు ఆలోచించాలి. మీరు ఇక దైవ ధర్మం మూలమయ్య అంటే బసవಣ್ణ గారు ఏం చెప్పారు, వాళ్ళ ఇంటికో ఒక దొంగ వస్తే కూటంగా నీలమ్మ శరీరం పైన మేను పైన వస్తువులు బంగారం వస్తువులు ఉంటే కూటంగా ఆ వస్తువులను దొంగకి ఇచ్చేయమని చెప్పేసి బసవಣ್ణ గారు చెప్పిండు. ఎంత ఉదాత హృదయమో వాళ్ళు. ఆయనకి ఏదో అవసరం ఉంది దాని మీద, ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకి ఇచ్చేసేయి, మనకు అది అవసరం లేదని చెప్పేసి బసవಣ್ణ గారు చెప్పి మళ్ళీ ఆవులను కూడా దొంగలు తీసుకెళ్తూ ఉంటే ఆ దూడలను కూడా వదిలేయమన్నాడు. దూడలు ఎందుకు అంటే అవి పాలిస్తాయి, అవి దూడలు లేకపోతే పాలియ్యాయి. వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు కూడా వాళ్ళ అవసరం ఏముందో తీసుకుపోయారు అని చెప్పేసి వాళ్ళకు కూడా వాళ్ళు దూడలు కూడా వదిలిపెడితే వాళ్ళు ఆ పాలను పితికి వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఆ దూడలను కూడా వదిలేయమని చెప్పేసి బసవಣ್ణ చెప్పాడు. ఇక్కడ తిన్నా సంగడే, అక్కడ తిన్నా సంగడే, ఇక్కడైనా ఎవరైనా వాళ్ళు తింటున్నారు, అక్కడైనా భగవంతుడే తింటున్నాడు అనే ఉద్దేశం బసవಣ್ಣకు ఉండే. ఉన్నత భావాలు ఉన్న వాళ్ళు మన శనులు కాబట్టి. ఇంకా తర్వాత ఏం చెప్పాలి, మౌళిక మారయ్య మహాదేవ్ భూపాల, కాశ్మీర్ నుంచి వచ్చిన రాజు మహాదేవ భూపాల, మౌళిక మహాదేవమ్మ, బొంతాదేవి, శాంతరస, సకలేశ్వర మాదిరస, చంద్రిమరస, ఇలా ఎందరో రాజులు తన రాజ్యాలు వదిలి కళ్యాణానికి వచ్చారని గుర్తు చేసుకోవాలి. వాళ్ళు వచ్చిన దాంట్లో లోపల మనం ఎంత అనేది ఆలోచించుకోవాలి. వాళ్ళకు రాజ్యాలు ఉండే, వెండి పల్లెంలో తిన్నా తక్కువ, వెండి గ్లాసులో నీళ్ళు తాగినా తక్కువ ఉండే, పంచభక్ష పరిమాణాలు తిన్నా తక్కువ ఉండే, వాళ్ళకు కూర్చొని చనిపోయేంత మరణించినంత కాలం వాళ్ళు
పంచభక్ష పరిమాణాలతో తినగలిగేటంత శక్తి ఉండే, ఇంకా లక్షల మందికి సహాయం చేసేంత ధనం ఉండే వాళ్ళకు. కానీ అది కాదు, ఇది ఉద్దేశం జీవిత పరిమాణం ఇది కాదని చెప్పేసి కళ్యాణానికి వచ్చి బసవన్న దాంట్లో వాళ్ళు జైన్ అయ్యి ఇక్కడ కట్టెలు కొట్టే కాయకం కానీ వేరే కాయకం చిన్న చిన్న కాయకం చేసి అంబలి దాగి అంబలి దాగి ఎంతో సంతృప్తికరమైన జీవితం లింగనిష్టలో ఉందని చెప్పేసి లింగ దీక్ష తీసుకొని ఆ లింగ దీక్ష తీసుకొని లింగం లోపల లీనమయ్యి సమరసమయ్యి ఆధ్యాత్మిక పరివర్తన చెందారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. వారికంటే గొప్పవారమా మనము? వారు చేసిన త్యాగాలలో మనమేం త్యాగం చేస్తున్నాం, మన ధర్మంపై మనం ఎంత నిష్టగా ఉన్నామనేది మనం బేరీజు వేసుకోవాలి. వారి ఆవేదన, వారి ఆక్రోశం, వారి దయ, వారు ఏం దెబ్బతలుచుకున్నారో మనం అర్థం చేసుకోకుంటే మాత్రం మనంత అజ్ఞానవంతులు ఎవరు ఉండరు. మనం అర్థం చేసుకున్నాము, మనం నడిచినామంటే మనం జ్ఞానవంతులము, శరణుల బాటలో నడిచినామని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. శరణులు నిర్మల మనస్కులు, శరణులు శాంత స్వభావులు, శరణులు నిరహంకారులు అని చెప్పి గ్రహించాలి. శరణుల విచారం ఎలా ఉందో వారి మనసును తీసుకొని మనం ఆ విధంగానే మనసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా. శివపథం అనేది చాలా సూక్ష్మమైనది, తొందరగా అర్థం కాదు. ఒకవేళ అర్థమైతే మాత్రం చాలా సులభం. ఇది నీకు ఏ గుడికి గుండారంకు దూరం పోవు, డబ్బులు ఖర్చు, ఆయాసపడి ఏది చేయాల్సిన అవసరం లేదు. కాస్త లింగం తీసుకున్నావా, నీళ్లు పోసినావా, పూజ చేసినావా, నీకు అనిమిష దృష్టితో నువ్వు లింగాంగ సామర్థ్యం శివయోగ చేసినావా, త్రాటక యోగ చేసినావా, ఇది చేస్తే చాలు. 10-15 నిమిషాలు చేస్తే చాలు. ఇంతకంటే సులభమైన పద్ధతి ఏ తత్వం లోపల లేడని చెప్పేసి మనం గ్రహించాలి. ఈ శివపదం మనలు శరణులు సాధించి మనకు మార్గదర్శనం చేశారు కాబట్టి మనం కూడా ఆ మార్గం లోపలనే ప్రయాణించాలి. శివపదము అలవరుచుకోకపోతే ఎట్లుంటుందో అంటే భర్త మీద ప్రేమ లేని భార్య, లింగం మీద నిష్ట లేని భక్తుడు, వీరు ఎటువంటి వాళ్ళంటే పాలివ్వని ఆవుకు తినను తీడను వదిలినట్టు అని చెప్పారు. మనం జాతి లింగాయతనం కారాదు, మనం తత్వలింగాయతనం కావాలని చెప్పేసి మన శరీరులు ఎంతో కృషి చేశారు కాబట్టి మనము వారి బాటలోనే నడవాలి. ఎన్ని రోజులు ఈ భూమిపై మనం బ్రతుకుతామో మనకే తెలియని పరిస్థితి ఉన్నది. కాలానికి దయ లేదు కాబట్టి కాలం అనేది నిర్దయి, కాలానికి దయా దాక్షిణ్యాలు లేవని చెప్పి మనం తెలుసుకోవాలి. మరణానికి మందు లేదు, మరణాన్ని ఏ మందు ఆపలేదని చెప్పి గుర్తు చేసుకోవాలి. కాబట్టి జీవాత్ముడు పరమాత్ముడు కావాలనే శరణుల కోరిక ఉండే, నరుడు హరుడు కావాలని చెప్పేసి కోరిక ఉండే వాళ్ళకు. కాబట్టి అంగము లింగం కావాలని చెప్పేశారు. మన అంగము లింగం నుండి ఉద్భవించింది, లింగం నుంచి ఉద్భవించిన మన అంగం మళ్ళీ లింగం లోపలే సమరసం అవుతుంది. కాబట్టి లింగాంగ సామరస్యాన్ని తెలిపి మనకు ఆదర్శప్రాయులు అయ్యారు. శరణుల తపన ఎవరి కోసం అనేది మనం గ్రహించాలి. మన కోసమే కదా ప్రాణాలు తెగించిన వాళ్ళు వచన సాహిత్యాన్ని మనకు కాపాడి అందించారని చెప్పేసి తత్వలింగాయతులకు తెలుసు. కానీ జాతిలింగాయతులు తెలుసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉన్నది. ఇక విజ్ఞానవంతులు తత్వంకు నడుస్తారని లేదు. విజ్ఞానవంతులు అంటే జ్ఞానవంతులు ఎవరు చదువుకున్నారు, ఎవరు డిగ్రీలు సాధించారు, ఎవరు ఉన్నత ఉద్యోగాలను, ఎవరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు, వీళ్ళంతా జ్ఞానవంతులే. వీళ్ళు తత్వం నడుస్తారని లేదు. ఎందుకంటే తత్వాన్ని ఎవరు నడుస్తారంటే విచారవంతులు నడుస్తారు. ఎవరైతే లింగాయత ధర్మాల గురించి విచారం ఎవరు చేస్తారో వాళ్ళు తత్వానికి నడుస్తారు. ఎవరు సహృదయులు ఉన్నారు, ఎవరు సహృదయులు అంటే మంచి హృదయాలు ఉన్నారు. ఈ తత్వాలు మనకు లింగాయత తత్వాలు ఏం చెప్పినాయి, ఈ శరణులు ఏం చెప్పారు, మంచి హృదయం గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో శరణుల తత్వాలను మనకు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని వాళ్ళు నడుస్తారు. సహృదయులు మంచి హృదయం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బసవతత్వాన్ని ఒప్పుకుంటారు, అనుసరిస్తారు. ఈ విజ్ఞానవంతులు ఈ తత్వాన్ని ఒప్పుకొని విచారం చేయాలి. విచారం చేసి సహృదయులు దయాహృదయులు అయ్యి తత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలని నా కోరిక, అభిలాష కూడా. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పుడు నాగుల పంచమి వస్తుంది. ఇప్పుడు నాగుల పంచమి వస్తే మీరు ఏం చేస్తారు? పాలు తీసుకొని పోతారు. పేలాలు ఉంటాయి, పేలాలు తీసుకుపోయి రోడ్లంతా పాలు జల్లి పేలాలు జల్లి వస్తుంటారు. కానీ పాముకు పాలు పోయరాదు. ఒకవేళ మీరు పాముకు పాలుగిటంగా పోసినట్టే పుట్టల నీళ్ళు ఉన్నాయండి, పుట్టల పాలు పోసినట్టే చీమలు అవుతాయి. చీమలు అయ్యింది అంటే ఆ చీమలు వచ్చినట్టే ఆ పాములు చంపేస్తాయి. మీరు ఒక హత్య చేసినట్టే దాన్ని, ఆ జీవిని కూడా హత్య చేసినట్టే. పాము పాలు తాగదని గ్రహించండి. పాము పాలు తాగదు, ఎప్పుడు తాగదు. ఇక ఏదేమంటే రాతి నాగులను చంపేటే పెద్ద జాతి నాగులను చంపేస్తారు. ఒకవేళ మీరు ఇప్పుడు గుడికి పోతున్నారు, శివాలయము ఎక్కడో పోతున్నారు, రాతి నాగులు ఉంటాయి, పాలు పోస్తారు, అన్నీ చేస్తున్నారు. అదే రాతి పాములు ఉంటుంది. అది రాతి పాములకు మీద పాలు పోస్తారు, ఏమో చేస్తారు. అదే నిజంగా పాము వస్తే ఏం చేస్తారు? ఇంట్లోకి వస్తే చంపే అంటారు. ఎందుకు చంపేస్తారు? మళ్ళీ దేవుడు మీ ఇంట్లోకి వచ్చిన మీరు పూజలు పాలు పోయిండడా, ఎందుకు పోయారు? చంపేయండి అని చెప్పి ఎందుకు అరుస్తారని చెప్పేసి ఇక్కడ చెరువులు వాపోతున్నారు.
ఈ రాతి నాగులను ఆలోచిస్తే మీరు జాతి నాగులను చంపేస్తారని చెప్పు, నిజంగా వస్తే మాత్రం చంపేయండి అంటారు, ఉంచారు దానికి. ఇక తినని లింగానికి బోనం సమర్పిస్తారు. అది లింగం తినదు, అది తింటే మాత్రం మనం పారిపోయేటోళ్ళమే, పెట్టేటోళ్ళమే కాదు. ఇంకా తినే జంగమాని వాడు వచ్చి మనకు అమ్మ ఏదైనా పెట్టు అంటే, లేదు పోయి ఇప్పుడు చెయ్యి కాలేదు అది కాలేదు అని చెప్పేసి మనం జంగమాని చేదరించుకుంటాం తప్ప, పుట్టకు పాము పోస్తే పుణ్యం రాదని చెప్పేసి గ్రహించాలి. ఆ పాము చీమలకు బలవుతుందని చెప్పేసి మరొకసారి చిన్నలకు అందరికీ మీకు విన్నవిస్తున్నా. పాములో భగవంతుడు ఉండడు. ఈ భూమి అంతా తిరిగి వచ్చినా కానరాదు. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ తిరుగుతాం, తీర్థయాత్రలని అది తిరుగుతాం. తీర్థయాత్రలు పొండి, కానీ అది తీర్థయాత్రలు చేయకండి, విహారయాత్రలు చేయండి. ఒక కొత్త ప్రదేశాన్ని చూడండి, మీ మానసిక ఉల్లాసానికి అది కారణభూతమవుతుంది. భూమి అంతా తిరిగినా కూడా మీకు భగవంతుడు కానబడడు అని చెప్పి చెప్తున్నాడు. లక్షల్లో గణంలో మునిగి వచ్చినా పుణ్యం రాదని చెప్పి, ఇప్పుడు యూపీ లోపల కుంభమేళ జరిగింది. 60 కోట్ల మంది ఆడ పుణ్యస్నానాలు ఆచరించి, పుణ్యస్నానాలు ఆపిస్తే నీళ్ళు ఎట్లా అయిపోయింది అని చెప్పేసి, నీళ్లు పూర మడ్డి అయిపోయింది, రాడైపోయింది. ఆ రాడి నుంచి మనకు చర్మ రోగాలు వస్తాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది మనకు లక్ష కుంభంలో మునిగి వచ్చిన మీ శరీరం పైన ఉన్న మైల పోతుంది, కానీ నీళ్ళతో పుణ్యం రాదు అని చెప్పి చెప్తున్నాడు. ఇక పర్వతం కొన అంచుకు పోయి అర్చినా కానరాదు అని చెప్పి చెప్తున్నాడు. పర్వతం కొన పోయి భగవంతుడు అంటే కూడా భగవంతుడు కానరాదు. నియమం అంటూ చేస్తే ఫలితం లేదని చెప్పి చెప్తున్నారు. నియమాలు పట్టుకొని కూర్చుంటే ఇది కాదు. మారాలి మనము. ఏది నిజము ఏది సత్యం అని చెప్పేసి తెలుసుకొని ముందుకు సాగాలి మనము. దేవుడు ఎక్కడున్నాడంటే మన అంతరంగంలోనే ఉన్నాడు. మన లోపలనే భగవంతుడు పెట్టుకున్నాడు. మన లోపల ఏదైతే చైతన్యం ఉందో అదే భగవంతుడు. ఆ చైతన్య స్వరూపం మేము మన లోపల పెట్టుకుని మనం ఎక్కడెక్కడ బయట ఉన్నాడని చెప్పేసి వెతుకుతున్నాం. అది తప్పు అని చెప్పి చెప్తున్నారు. మరి అటు ఇటు పారు మనసును అప్పుడే, ఎప్పుడైతే మన మనసు ఉంటుంది, అటు ఇటు పారు మనసును ఎప్పుడైతే మనం నిలపగలుగుతామో అప్పుడే భగవంతుడు కనిపిస్తాడు, అప్పుడే బెలుగు కనిపిస్తాడు. బెలుగు అంటే పరమాత్మనే మన శరణులు బెలుగు అన్నారని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా అక్కమాది ఏమన్నది, వేదశాస్త్ర ఆగమనం వడ్డలు దంచిన నూకతవుడు కనబోయింది. వీటిని మరల దంచేందులకు మరల చెరుగుటేందులకు అటు ఇటు పారు మనసు నిలిపిన అదే బట్టబయలు చిన్నమల్లికరు అని చెప్పేసి. ఈ వేదాలు 4 వేదాలు కానీ 18 శాస్త్రాలు కానీ 28 ఆగమాలు కానీ 18 పురాణాలు కానీ ఇవి ఏవి చదివినా కూడా వీటిని ఏమనంటే వడ్డం దంచిన నూకతవుడు అని చెప్పేసి మన శరీరాల్లో అక్క చెప్పింది. ఈ వడ్లను దంచితే ఏమొస్తుంది, వడ్లను దంచితే ఏమొస్తుందంటే బియ్యం వస్తాయి. బియ్యం వచ్చిన తర్వాత తౌడు ఒక దిక్కు వస్తుంది. ఇవి తౌడుతో సమానం అని చెప్తున్నామని, ఇంకా వడ్లతో సమానం అని కూడా చెప్పలేదు అక్క. ఇది వడ్లను దంచి నూకు తౌడు కనబోయింది. ఈ తౌడును మనం ఎన్నిసార్లు దంచినా తౌడే వస్తుంది, ఎన్నిసార్లు చెరిగినా తౌడే ఉంటుంది. కాబట్టి ఇవి తౌడే వస్తుంది. కాబట్టి ఎంత చెరిగినా వాటికి తౌడే వస్తుంది. కాబట్టి వీటి ఎంబడి పోకుండా ఈ లాస్ట్కి ఏముంది, అటు ఇటు పారు మనసు. మన మనసు అనేది చంచలత్వం. మన మనసు ఎక్కడైతే చంచలంగా ఉంటుందో అది నిలబెట్టినప్పుడే మనకు మనకు వెలుగు అనేది సాధ్యమవుతుందని చెప్పేసి అక్క చెప్పింది. ఇంకా ఆ తర్వాత గ్రహాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సమయాభావం అయింది కాబట్టి ఆ విషయాలు మళ్ళీ ఎప్పుడైనా చర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకా నేను ఎప్పుడైతే ఈ అనుభవానికి వచ్చిందో, నేను రూపం లేని శిలను ఉంటే ఇక్కడ వచ్చిన తర్వాత అనుభవజ్ఞుల సాంగత్యం చేత, పెద్ద మనుషుల సాంగత్యం చేత నేను ఒక రూపమున్న శిలనైనా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రూపమున్న శిలనైనా అని అనుకుంటున్నాను. మీరంతా కూడా రూపం లేని శిలగా మారకుండా మీరు కూడా ఒక రూపమున్న శిలగా మారాలని, ఈ అనుభవం అంటూ అలా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా తప్పులుంటే క్షమిస్తారని, పెద్దలు సరి చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన అనుభవం అంట వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై బసవ. ಕರೆಂಟ್ ಇಲ್ಲ. ನಮ್ಮ ಉಳ್ಳಗಡ್ಡಿ ಚಂದ್ರಶೇಖರ್ ಅವರು ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ಯಾರ. ನಡಿಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ಈ ನಾಗಪಂಚಮಿ ಅಂದಂಗೆ ಕಲ್ಲು ನಾಗರ ಕಂಡರೆ ಹಾಲು ಏರಿಯರೆಂಬುರಯ್ಯ, ದಿಟನಾಗರ ಕಂಡರೆ ಲಕ್ಷ್ಮೀಬಾಯಿ ಹೊಡಿ ಎಂಬುವರಯ್ಯ. ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಹೆಣ್ಮಕ್ಳ ಕೈಯಾಗ, ನಮ್ಮ ಕೈದಾಗ ಏನಿಲ್ಲ ನೆನಪಿರಿ. ನಮ್ದು ಏನು ನಡೆಯಲ್ದು ಮನೆಯಾಗ. ಈಗ ನಾವಿದ್ದೆ, ನಾನು ಹೇಳ್ತೀವಿ ಹಾಗೆ, ನಾವಿ ಹಾಗೆ ಇಲ್ಲಿ ಭಾಷಣ ಹೇಳ್ತಿದ್ದು ಕಡೆಗೆ. ಅಂದ್ರೆ ಅಂಬದೇನಂದ್ರೆ ಅವ್ರ ಕೈದಾಗ ಎಲ್ಲ ಸಂಸ್ಕಾರ. ಎಷ್ಟು ಕರೋಡೋ ಲೀಟರ್ ಏನದಲ್ಲ ಹಾಲು ಸುಮ್ಮನೆ ಹೋಯ್ತಾವೆ, ಹುತ್ತಿನಾಗ ಹಾಕ್ತಾರೆ ಸುಮ್ಮನೆ. ಅದೇ ಯಾರಿಗಾರ ಗರೀಬರಿಗೆ, ಅನಾಥರಿಗೆ ಆಶ್ರಮ ಕೊಟ್ಟರೆ ಎಷ್ಟು ಉಪಯೋಗ ಆಯ್ತದ.
ಎಲ್ಲರಿಗೂ ಉಪಯೋಗ ಆಯ್ತದ. ಸುಮ್ಮನೆ ಹೋಗಿ ಹಾಕಿ ನೀರ ಹಾಕಿ ಎಲ್ಲಿ ಹೊತ್ತಿನ ಹಾಕಿ ಬರೋದು ಏನಾದ್ರು ಹೇಳ್ತೀನಿ. ಆಲೋಚನೆ ಮಾಡಿರಿ ಜನ. ಚೇಂಜ್ ಅದ ಈಗ ದುನಿಯಾ ತಿಳ್ದಲ್ಲ, ಭಾಳ ಫರಕ್ ಬಿದ್ದಿದೆ. ಆಗಿನಂಗೆ ಇಲ್ಲ ಈಗ. ಈಗ ಅವೆಲ್ಲ ಮೂಢನಂಬಿಕೆಗಳು ಬಿಡ್ಬೇಕು. ನೀವು ಬಿಟ್ಟರೆ ನಾವು ಸರಿ ನಡೀತೇವೆ. ನೀವು ಹಿಡಿದ್ರೆ ನಿಮ್ಮ ಹಂಗೆ ನಾವು ಮನೆಗೆ ಕೇಳ್ತೇವೆ. ನಿಮ್ಮ ಗುಲಾಮರು ಇದ್ದೇವೆ ಅಂತೇಳಿ. ಈಗ ನಮ್ಮ ಕೈದಾಗ ಏನಿಲ್ಲ, ನಿಮ್ಮ ಕೈದಾಗ ಅದೆಲ್ಲ. ಅಸಲಿಗೆ ಆದಷ್ಟು ದಯಮಾಡಿ ಅಲ್ಲ, ಈ ಬಸವ ತತ್ವ ತಿಳಿರಿ. ಭಾಳ ಸರಳಾದಂಥ ತತ್ವ. ಅಸಲಿಗೆ ಆತ ಹೇಳ್ಯಾನ, ಎಷ್ಟು ಚಂದ ಹೇಳ್ಯಾನ ನೋಡ್ರಿ. ಏಟದ ನಮ್ಮ ಶಿವಯೋಗ ಲಿಂಗ ಕೊಟ್ಟರೆ ಲಿಂಗದ ಪೂಜೆ ಮಾಡಿರಿ, ಶಿವಯೋಗ ಮಾಡಿರಿ, ಎಷ್ಟು ಆತ್ಮ ಶಾಂತಿ ಇರ್ತದೆ ತಿಳ್ತೇಳ. ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಏನದ 10 ದೇವರುಗಳು ಹೋಗಿ ತನ್ನಲ್ಲೇ ದೇವರು ಇದ್ದಾನ ಅಂತ ಬಸವಣ್ಣ ಅಂತಾನ. ಅದಕ್ಕೆ ತಾವು ತಿಳಿದು ನಡೆಯಲು ಪ್ರಯತ್ನ ಮಾಡಿರಿ ಅಂತ ಹೇಳುತ್ತಾ, ಒಂದು ಮುಖ್ಯ ಸೂಚನಾ. ಈಗ ಶ್ರಾವಣ ಮೊನ್ನೆ 25 ತಾರೀಕಿನ ಶ್ರಾವಣ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ಯದ. ಆದ್ರೆ ಅದು ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಈ ಕೆಪಿ ಏನದ ಲೇಟ್ ಮಾಡಿ ಮಾತಾಜಿ ಬಸವೇಶ್ವರಿ ಮಾತಾ ಅತ್ತಿಬೇರಿ ಕರ್ನಾಟಕದಿಂದ ಹೊಂಟರ. ಭಾಳ ಚಂದ ವಕ್ತಾಗಣಾಕಿ. ಯಾಕಂದ್ರೆ ಬಸವ ಟಿ ವಿ ಅದ್ರಾಗ ವಾಟ್ಸಪ್ದಾಗ ನೋಡ್ತೀವಿ, ಭಾಳ ಚಂದ ವಕ್ತಾಗಣಾಕಿ. ಆಕೆಗೆ ಏನಾರ ನಾವು ಸಮಾಜ ಪರವಾಗಿ ಕರ್ಸ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಈ ಶ್ರಾವಣಕ್ಕೆ 30 ತಾರೀಕು ಹಿಡ್ದಿನದ ಕಾರ್ಯಕ್ರಮ ಸ್ಟಾರ್ಟ್ ಅದ. ಎಲ್ಲಿ ಫಂಕ್ಷನ್ ಹಾಲ್ದಾಗ 30 ತಾರೀಕು ಹಿಡಿದು ರಾತ್ರಿ 7 ಹಿಡಿದು 8 ತನಕ ಕಾರ್ಯಕ್ರಮ ಇರ್ತದೆ. ಅದು ಆಮ್ಯಾಕೆ ಏನದ ಪ್ರಸಾದ ಇರ್ತದೆ. ತಾವು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಬಂದು ಆ ಕಾರ್ಯಕ್ರಮ ಯಶಸ್ವಿ ಮಾಡಬೇಕು. ಅದು ಹೆಣ್ಮಕ್ಳ ಸಲಕ ಸೆಕ್ರೆಟರಿ ಸಾಬ್ ಬಸ್ ಇಂತಜಾಮ್ ಮಾಡ್ಯಾರ ನಮ್ಮ ಸೆಕ್ರೆಟರಿ ಸಾಬು. ಏನಂದ್ರೆ 6 ನೀವೇನು ಭಜನೆ ಮಾಡ್ತೀರಿ, ಅದು ಬಸ್ ಬಂದು ನಿಂದಿರ್ತದೆ. ಆದ್ಮೇಲೆ ನೀವು ಎಲ್ಲರೂ ಬರಬೇಕು ಬಸ್ನಾಗ ಕುಂತು 7 ತನಕ. ಮತ್ತು बोल अशोक मिश्र संघ बोलबोದು. ಅವರಿಗೆ ಮಾತಾಜಿ ಪ್ರಸಾದ್ के वास्ते शेयर करबो ಮತ್ತು ಶಾಪುರ್